అంటే ఆ సర్జరీ ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు గోని ఉంటే అది నాకు తెలిసి వంకర ఉంటుంది అనుకుంటా. సో ఎట్లా స్ట్రైట్ ఎట్లా చేస్తారు? అంటే మనం ఎక్స్రేలు తీసుకొని ఎంతవరకు గోన్ ఉంది, ఎంతవరకు వంకరలు ఉన్నాయి అనేది ఒకటి చూసుకొని దాంట్లో మనం పైనుంచి కింది దాకా ఓపెన్ చేసేసి స్క్రూస్ వేస్తాము. ఓకే. ఇండివిజువల్ ఎముకల్లోకి స్క్రూస్ వేసేసి మనం దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్టియోటమీస్ అంటాం. అంటే ఎముకని కట్ చేసి దాన్ని స్ట్రైట్ చేయడం. ఓకే. ఇప్పుడు మనము మొక్కను కూడా ఒక దగ్గర చిన్న కట్ చేసి దాన్ని స్ట్రైట్ చేసి అక్కడ ప్లాస్టర్ వేయడం ఇట్లాంటి హార్టికల్చర్లో చూస్తూ ఉంటాం కదా, ఇది కూడా అటువంటి వాటిది అనమాట. సో కొంచెం స్ట్రైట్ చేయడము, రాడ్లు బెండ్ చేసుకొని స్ట్రైట్గా పెట్టి దాన్ని స్ట్రైట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ఓకే. మళ్ళీ అవి రాడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తారా తర్వాత? లేదండి, అవి లైఫ్ టైం ఉంటాయి. ఓకే. దానివల్ల పేషెంట్స్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీలో ప్రాబ్లం ఉంటుంది తప్పిస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా పేషెంట్, వాడు ఈవెన్ ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నాడు. ఓకే. నేను వద్దని చెప్పినా వెళ్తున్నాడు. ఓకే. యాజ్ అ డాక్టర్ వద్దని చెప్పాను, బట్ వెళ్ళాడు. హీ వాజ్ సక్సెస్ఫుల్. ఐఎమ్ హ్యాపీ. ఓకే. నేను చేసిన సర్జరీ వాడు ట్రెక్కింగ్ కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి. కానీ గ్రేట్ సార్. అంటే 26 ఉండేనా తన ఏజ్? 26. ఓకే.